హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మినప వడల వీడియోతో మీ ముందుకొచ్చాను ఫ్రెండ్స్. అండ్ మనకి చాలామంది గ్రైండర్‌లో వేస్తారండి. కానీ మిక్సీలో వేసిన బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎలా వస్తాయి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇవి చట్నీలోకైనా అండ్ నాటుకోడి చికెన్‌లోకైనా చాలా టేస్టీగా చాలా బావుంటాయి. అండ్ ఒకసారి ఇలా చేశారంటే ఆయిల్ కూడా ఏమి ఎక్కువగా లాగదండి. సో, దానికోసమని ముందుగా నేనిక్కడ ఒక బౌల్‌ని తీసుకున్నాను. అండ్ ఒక బౌల్‌లో ఒక కప్పు వరకు మినపగుండ్లను తీసుకున్నానండి. నేనిక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నానండి. అండ్ వీటిని ఒక 2, 3 టైమ్స్ వరకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేనిక్కడ 5 అవర్స్ పాటు నానబెట్టానండి. అండ్ 5 అవర్స్ తర్వాత మనకి ఈ గుండ్లనేవి చక్కగా నానిపోయినాయండి. అండ్ పప్పుతో కూడా వేసుకోవచ్చు, మినపప్పుతో కూడా. నేనిక్కడ గుండ్లను తీసుకున్నానండి. అండ్ ఇవి మిక్సీ జార్‌లోకి సరిపడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండండి. అసలు వాటర్ అనేది ఎక్కువగా పోయొద్దండి. వాటర్ అనేది ఎక్కువ పోసారంటే మనకు గారనేది ఆయిల్ లాగిద్దనమాట. అండ్ తినడానికి అంత బాగోదు కదా! ఆయిల్ లాగితే. సో, అందుకనే ఇలా గ్రైండ్ చేసుకోండండి. వాటర్ అనేది కొద్దిగానే పోయాలనమాట. వాటర్ రాకుండానే తీసుకోండండి. కొంతమందేంటంటే ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడే అల్లము అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అవి యాడ్ చేసుకుంటారు. కానీ ఇలా ట్రై చేయండి. ఇలా కూడా చాలా బావుంటుంది. ముందుగా నేను పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ చూసారు కదా ప్లేట్‌లో ఆనియను అండ్ కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ సాల్టు. సాల్ట్ అనేది మీరు గ్రైండ్ చేసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని అండ్ ఇవన్నీ కూడా పిండి క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకొని అండ్ ఈ పిండిలోకి ఇప్పుడు యాడ్ చేసుకోండండి. ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే మనకి తినటానికి అంటే తగులుతుంటే తింటుంటే చాలా టేస్టీగా బావుంటాయి. సో, ఇవన్నీ గూడా బాగా కలుపుకోండండి ఇప్పుడు. మినప్పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా రౌండ్ బాల్ లాగా తీసుకుంటూ అండ్ నేనైతే ఇక్కడ చేయితోనే వేస్తున్నానండి. ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మినప వడల్ని యాడ్ చేసుకోండండి. అండ్ నాకైతే పర్ఫెక్ట్ చేయితో వేయడం వచ్చు. అందుకనే చేయితో వేస్తున్నానండి. అండ్ బిగినర్స్‌కి కొంతమందికి ఏంటంటే చేయితో వేయడం అలవాటు ఉండదు. ఆయిల్ దగ్గర ఏంటంటే కొంచెం భయపడతారు కదా! నేను వేసే విధంగా టిప్స్ పాటించండి చెప్తాను. బిగినర్స్ వాళ్ళకైనా అండ్ కొంచెం వేయడం రాని వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అండ్ ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అండ్ రెండో వైపు కూడా మంచిగా టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ మా ఇంట్లో చాలా ఫేవరెట్ అనమాట అందరికీ కూడా. సో, ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుంటున్నాను ప్లేట్‌లో. అండ్ చాలామందికి చేయితో వేయడం రాని వాళ్ళు ఇలా టీ ఫిల్టర్ ఉంటుంది కదా! అండ్ ఫిల్టర్‌ని కొంచెం వాటర్‌తో తడుపుకొని జస్ట్ పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ హోల్‌లాగా పెట్టుకుంటూ జస్ట్ కళాయిలో డ్రాప్ చేసుకుంటే చాలండి. చూసారు కదా! రౌండ్‌గా మనకి పర్ఫెక్ట్‌గా షేప్ అనేది వచ్చింది. అలాగే అండ్ పేపర్ మీద కూడా వేస్తారండి. నేనిక్కడ అండ్ ఈ వడల్ని పేపర్ మీద కానీ లేదా పాలిథీన్ కవర్ మీద కానీ ఏసుకోవచ్చండి. కవర్‌ని కొంచెం వాటర్‌తో తడిపేసి జస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా పెట్టుకొని హోల్ ఇవ్వడమేనండి. అండ్ చాలా సింపుల్‌గా వేయొచ్చండి. అండ్ ఈ టిప్స్ కనుక పాటించినట్లయితే బిగినర్స్‌కైనా వేయడం రాని వాళ్ళకైనా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అండ్ హ్యాపీగా ఎంజాయ్‌గా తినొచ్చనమాట. చాలా టేస్టీగా బావుంటాయి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ వాటర్ అనేది ఎక్కువగా వేయొద్దనమాట గ్రైండ్ చేసుకునేటప్పుడు. అండ్ ఈ మినప వడలకి అండ్ మినపప్పు తీసుకున్నా సరే చాలా టేస్టీగా బావుంటాయి. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. అండ్ ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేశారంటే మీకు కంపల్సరీగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మరొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.